Holy Spirit, you are welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Holy Spirit, you are welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Hallelujah, hallelujah, hallelujah. Ori rara baba basha bara bara ba, ori rara baba shandari darankara buriba. Hallelujah. Thank you, Jesus Master. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరము గంభీర ధ్వనితో చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనంగా ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆసీనులు కమ్మని ఘనంగా ఆహ్వానించుకుంటున్నాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవ, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులైనందుకు వందనములు వందనములు వందనములు. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చుని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి
ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించెను. దేవుని వాక్యము బహుగా ప్రబలినప్పుడు శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను. ఆ దినములలో ఆది సంఘము హింసించబడుతున్న దినములు, అపోస్తులని బాగా హింసిస్తున్నటువంటి దినాలు, వాళ్ళని కొట్టుతూ ఉన్నటువంటి దినాలు, వాళ్ళని బంధించి చెరసాల్లో వేస్తున్నటువంటి దినాలు, వారిని దూషిస్తూ అవమానిస్తూ బెదిరిస్తున్నటువంటి దినాలు. అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. సంఘము బహుగా విస్తరిస్తూ ఉంది. క్రీస్తు సంఘ సభ్యత్వం పెరిగిపోతూ ఉందన్నమాట. దానికి కారణాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ కారణాలు ధ్యానిస్తూనే వ్యక్తిగతంగా మన జీవితాల్లో, కుటుంబంగా మన కుటుంబాల్లో మనం కలిగి ఉన్న సమస్తములో కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా
ఎలాంటి వ్యతిరేకత ఉన్నా కానీ మనము, మన కుటుంబాలు, మనం కలిగిన సమస్తములో కూడా మనము క్షేమాభివృద్ధి చెందగలము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనము ధ్యానిస్తున్నాం. మొదటిగా అలా క్షేమాభివృద్ధి చెందడానికి మొదటిగా దేవుని యొక్క తోడు అని మనం తెలుసుకున్నాం. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం అని తెలుసుకున్నాం. మూడవది గత వారం మనం ధ్యానించుకున్న ప్రకారము దేవుని వాక్యం. హల్లెలూయా. ఈరోజు నాలుగవ విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. నాలుగవది ఏంటంటే ప్రార్థన. అపోస్తలులు విడుదల పొందిన తర్వాత వారు ఎంత భయంకరంగా బెదిరించారో, యేసు నామాన్ని గురించి ప్రకటించొద్దని చెప్పి ప్రధాన యాజకులు పెద్దలు, ఆఖరికి యూదుల రాజైన హేరోదు, మరి వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా లేచి ఏ విధంగా వాళ్ళని బంధించి కొట్టారో, హింసించారో, దూషించారో, అవమానించారో, బెదిరించి యేసునామాన్ని గురించి ప్రకటించొద్దని చెప్పి వారిని విడుదల చేశారు. ఈ విషయాలన్నీ ఇజ్రాయేలీల పెద్దలకు వాళ్ళు తెలియజేశారు. అప్పుడు అందరూ కూడి ప్రార్థన చేశారు. 23వ వచనం నుంచి చూడండి. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైన దావీదు నోట పలికించితివి అంటూ ఇంకా చాలా మనం ఇందాక చదివిన ప్రార్థన అంతా వాళ్ళు చేశారన్నమాట. అంటే ఇప్పుడు శిష్యులతో ఇజ్రాయేలీలు యేసుక్రీస్తును అంటే ప్రభువుని అంగీకరించినటువంటి ఇజ్రాయేలీలు శిష్యులు కలిసి ఇక్కడ ప్రార్థన చేశారన్నమాట. హల్లెలూయా. అపోస్తలులు చెప్పండి. అపోస్తలులు వారితో యేసుక్రీస్తును విశ్వసించి రక్షించబడినటువంటి ఇశ్రాయేలీలు అందరు కలిసి ఒక ఇంట్లో వాళ్ళు ఏక మనస్సుతో బిగ్గరగా దేవునికి ప్రార్థన చేశారన్నమాట. ఇది మనము గమనించాలి. దైవ సేవకులతో ఏకీవించి ప్రార్థించేటటువంటి వాళ్ళు ఎంతైనా అవసరం. మాకు మేము చేసుకోమా అని ఆయన సేవకులమైన మేము అనుకోకూడదు. సేవకులు లేకపోతే ఏమి, మా ప్రార్థన దేవుడు ఆలకించడాన్ని మీరు కూడా అనుకోవడానికి లేదు. ఇదంతా క్రీస్తు శరీరము అనే సంఘములో మనమంతా అవయవాలమై ఉన్నామన్నమాట. కాబట్టి ఎవరు వేరు చేసుకొని ఆలోచించకూడదు. ఏక మనస్సుతో అందరూ కలిసి ప్రార్థన చేయాలనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆ విధంగానే ఏక మనసుతో అందరూ కలిసి బిగ్గరగా దేవునికి ప్రార్థన చేశారు. అంతమాత్రం కాకుండా వాళ్ళు పరిశుద్ధ లేఖనాలను వాళ్ళు స్వతంత్రించుకొని ప్రార్థన చేశారు. దావీదు రాజు రాసినటువంటి కీర్తనలో ఉన్న లేఖన భాగాన్ని వాళ్ళు ఇక్కడ ప్రార్థనలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన మొదటి 6 వచనాలు మనం చూస్తే అక్కడ దావీదు రాసిన కీర్తనలో ఆ విషయాలు వీళ్ళు ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేశారు. అన్యజనులు చూడండి, నేను చదివేటప్పుడు మీరు గమ్ముగా అయిపోండి.
నేను అందుకునేంత వరకు మాత్రమే అందించండి. ఓకే. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. దావీదు రాజును దీర్ఘదర్శి అని అనడానికి ఆయన రాసిన కీర్తనల్లో ఉన్న అనేక ప్రవచనాలే కారణం. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం, ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యుల మధ్యలో జరిగేటటువంటి గందరగోళాలు ఇవన్నీ కూడా ఆయన రాశాడు. అలాగనే 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా రాశాడు. వాళ్ళు ఎంత వ్యతిరేకంగా లేచినా కానీ దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును సియోనులో ఆయన రాజుగా ఆసీనునిగా చేస్తాడంట. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కాబట్టి ఈ యొక్క 2వ కీర్తనలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని వాళ్ళు ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే, దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఆయా సందర్భాన్ని బట్టి లేఖనాలను మన ప్రార్థనలో మనము పొందుపరుచుకోవాలి. ఆయా సందర్భాలను బట్టి వాగ్దానాలను పొందుపరుచుకొని వాగ్దానాలతో కూడిన ప్రార్థన, లేఖనాలతో కూడిన ప్రార్థన మనం చేయాలి. అది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది, దేవుడు అంగీకరిస్తాడు. తర్వాత వారు ఎవరినైతే ప్రకటిస్తున్నారో ఆ యొక్క ప్రభు పరిశుద్ధ సేవకుడని, పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున తండ్రి అయిన దేవుడు తన హస్తాన్ని చాచి రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడని వారు ఈ ప్రార్థనలో పెట్టడం మనం చూస్తున్నాం. 29వ వచనం, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. యేసు ప్రభువుని పరిశుద్ధ సేవకుడు అంటూ తండ్రికి వాళ్ళు మొరపెడుతున్నారు. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు ఉన్నారు. దేవుడు మోషేను కూడా నా సేవకుడైన మోషే అని సంబోధించి మాట్లాడాడు. కానీ పరిశుద్ధ సేవకుడు అని వ్రాయబడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే. హల్లెలూయా. అది ఇక్కడ వాళ్ళు అంటే యేసు ప్రభుని గురించి వాళ్ళు స్పష్టంగా ఎరిగిన వారై, తండ్రి తన పరిశుద్ధ సేవకుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు తన యొక్క హస్తాన్ని చాచి స్వస్థతలు, అద్భుతాలు, మహాద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడని వాళ్ళు తెలుసుకొని ఆ విషయాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడో, తను పంపినటువంటి తన పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున ఏమి చేస్తున్నాడో ఇవి ఎరిగిన వారే ఆ విషయాలని ఆ ప్రార్థనలో పెడుతున్నారు. అంటే మేము నమ్ముతున్నాము ప్రభువా, హల్లెలూయా, మీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామములో మీరు మీ హస్తాన్ని చాచి స్వస్థతలు చేస్తున్నారు, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. ఇక మీరు చేయి చాచి ఉండగా మీ చేతిని రద్దుపరచగల వారు ఎవరు? కాబట్టి మేము ఇంకా ధైర్యంగా ప్రకటించడానికి మీ కృప అనుగ్రహించుమని ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇది ఏం తెలియజేస్తుందంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అయిన దేవుని గురించి, దేవుడు మన మధ్యకు పంపినటువంటి అంటే ఈ లోకానికి పంపినటువంటి
తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి బాగా ఎరిగిన వారమై ఆ విషయాలు ఆయా సందర్భాలకు తగినట్టుగా ప్రార్థనలో పెట్టి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దానికి ఎక్కువగా మనము వాక్యం చదవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సందర్భానుసారంగా చక్కగా లేఖనాలను పెట్టి వాగ్దానాలను పెట్టి సరిగా అవగాహన చేసుకొని చక్కగా సందర్భానుసారంగా ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. అలాగ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుడు ఆ ఇల్లంతా కదిలించబడే విధంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అధికంగా అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? పెంతెకోస్తు పండుగ దినాన కుమ్మరించబడిన అభిషేకం కంటే అధికమైన అభిషేకాన్ని కుమ్మరించాడు. అంటే ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ అధికమైన అభిషేకము అవసరమైందన్నమాట. అంటే వాళ్ళు కోరుకున్నటువంటి అధికమైన కృప, అధికమైన బలము కొరకు అధికమైన అభిషేకము అవసరమైందన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకనే వారు కూడి ఉన్నటువంటి ఇల్లంతా షేక్ అయిపోయేటట్టుగా అధికమైన అభిషేకము వారి మీదకి దిగి వచ్చింది. అనగా పరిశుద్ధాత్మ అభిషేకం అధికంగా దిగి వచ్చిందన్నమాట. అందుకనే వారు కోరుకున్న ప్రకారము వారికి ఆ సందర్భంలో అధిక బలము, అధిక కృప దొరికింది. 33వ వచనం, ఇదియోగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా. చూసారా, అధికమైన అభిషేకము ఎప్పుడైతే కుమ్మరించబడిందో అప్పుడు అందరూ బహుబలం అంటే అధికమైన బలం పొందుకున్నారు. అలాగే అధికమైన కృప పొందుకున్నారన్నమాట. దేవుడు ఆయా సందర్భాలకు తగినటువంటి అధికమైన లేక అవసరమైన కృపను, బలాన్ని ఇచ్చి కార్యసిద్ధి కలుగ చేస్తాడు. హల్లెలూయా. అందుకనే మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి సందర్భమైనా సరే మనము దేవుని యొక్క సన్నిధిలో లేఖనాలను స్వతంత్రించుకొని, వాగ్దానాలు స్వతంత్రించుకొని మనము అధికంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే అవసరతను బట్టి మనం అధికంగా ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు అధికమైన అభిషేకం ఇస్తాడు. ఆ అధికమైన అభిషేకం ద్వారా అధిక బలము, అధిక కృప దొరుకుతుందన్నమాట. అప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని బహు ధైర్యంగా వాళ్ళు బోధించారని ఇక్కడ వ్రాయబడింది. ఇలాంటి సందర్భమే హిజ్కియా రాజు కాలంలో ఒకటి జరిగింది. యెషయా గ్రంథం 37వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చూస్తే, హిజ్కియా రాజు కాలంలో సన్హెరీబు రాసినటువంటి భయంకరమైనటువంటి దేవుణ్ణి, అలాగే దేవుడు ఏర్పరచుకున్న రాజును దూషిస్తూ భయంకరంగా రాసినటువంటి ఆ లెటర్ని చూసి, ఆ అష్షూరు రాజైన సన్హెరీబు రాసినటువంటి ఆ లెటర్ను చదివిన తర్వాత కొంతమంది పెద్దలను ఏర్పరచుకొని యెషయా ప్రవక్త దగ్గరికి పంపిస్తాడు. పంపించి హెచ్చుగా ప్రార్థన చేయమని కోరుతాడు అన్నమాట. యెషయా గ్రంథం 37వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుతాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన
మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కోల చేయుదును. హిజ్కియా రాజు కొంతమంది అధిపతులను పంపే లోపలనే యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నట్టుగా మనము గమనించాలి. హల్లెలూయా. అంటే యెషయా ప్రవక్త ప్రార్థనలో ఉన్నప్పుడు జరగబోయే సంగతిని స్పష్టంగా యెషయా ప్రవక్తకు దేవుడు తెలియచేశాడనమాట. ఈ లోపల హిజ్కియా రాజు పంపించినటువంటి పెద్దలు వచ్చారు. వాళ్ళ విషయం అంతా చెప్పారు. యెషయా ప్రవక్తను హెచ్చుగా ప్రార్థన చేయమని పంపించాడనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగని అతను తన యొక్క ఇంట్లో ఊరకనే కూర్చోలే, లేకపోతే తన యొక్క పానుపు మీద అతను ప్రవక్తని ప్రార్థన చేయమని తను పోయి హ్యాపీగా తన పానుపు మీద పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయలే. ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడంట. హల్లెలూయా. చూడండి, మొదటి వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు వెళ్ళాడు. హల్లెలూయా. యెహోవా మందిరానికి వెళ్ళి అతడు ఆ యొక్క లెటర్ పరిచి ప్రార్థన చేస్తాడు. యెషయా ప్రవక్తకు కూడా ఈ విషయాన్ని తెలియచేసి హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పాడనమాట. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు అధికంగా ప్రార్థన చేయడం, హెచ్చుగా ప్రార్థన చేయడం ఆయా సందర్భాల్లో అవసరము అని తెలుస్తుంది ఈ సందర్భాలు. అందుకనే ఇవి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ ప్రేరేపణతో ఆయా సందర్భాల్లో అధికంగా ప్రార్థన చేయడం, హెచ్చుగా ప్రార్థన చేయడం అవసరం. మామూలుగా అలవాటుగా మనం కొన్ని ప్రార్థనలు చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ కొన్ని భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు అవి మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, మనం నివసిస్తున్నటువంటి ఊరుల్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు, రాష్ట్రంలో, దేశంలో కావచ్చు, ఎక్కడైనా భయంకరమైన పరిస్థితులు అవి చుట్టుముట్టినప్పుడు, అలాగనే ప్రభుత్వ పరంగా లేకపోతే ఇతర దేశాల నుండి ఆ యొక్క ప్రభుత్వాల పరంగా ఏదైనా ఇతర రాజుల నుండి ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అధికంగా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉందని ఈ రెండు సందర్భాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అంటే సొంత వారిలో నుండి, బయట నుండి. అపోస్తలులకి మొదట సొంత వారిలో నుంచి భయంకరమైన వ్యతిరేకత వచ్చింది, సొంత రాజుల నుంచి వచ్చింది, తర్వాత ఇప్పుడు అశ్షూరు రాజుల నుంచి వచ్చింది. ఇలాగా ఎవరి నుండి వచ్చినా సరే మనము జయం పొందాలంటే, హల్లెలూయా, మనం ఆయా సందర్భాన్ని బట్టి లేఖనాలని, వాగ్దానాలని స్వతంత్రించుకొని అధికంగా ప్రార్థన చేయాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుద్దాం. హల్లెలూయా. గోనెపట్ట కట్టుకొని ఉన్నారు అని అంటే, హిజ్కియా రాజు గోనెపట్ట కట్టుకొని ఉన్నాడు. యెషయా ప్రవక్త దగ్గరికి పంపినటువంటి ఆ పెద్దలు కూడా గోనెపట్ట కట్టుకో ఉన్నారంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారని అర్థం. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉపవాసం ఉన్నారని అర్థం. కాబట్టి ఆయా సందర్భాల్లో అధికంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చాలా ఘనమైనటువంటి విజయాలను మనం చూస్తాం. అధిక కృప, అధిక బలం, అధికమైన ఘనమైన విజయాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. కొన్ని ప్రార్థన విషయాల గురించి మీతో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఎడతెగక ప్రార్థన చేయడం గురించి అక్కడ రాయబడింది. చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. హెచ్చుగా ప్రార్థన చేశారు వాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఆయా సందర్భాల్లో అందరం కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అలాగనే అపోస్తల కార్యాల గ్రంథములోనే 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఈ మాట మనకు కనబడుతుంది. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండిరి. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన చేసే విషయంలో ఎడతెగకుండా మనం ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు స్వయాన లూకా సువార్తలో ఒక ఉపమానం చెప్పాడు. విసుకక ఎల్లప్పుడూ అనగా ఎడతెగక ప్రార్థన చేయాలని. 1 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చుడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? విసుకక నిత్యము ఎడతెగక ప్రార్థన చేయుచుండాలి అనే దానికి ఉపమానం చెప్పాడు ప్రభు. హల్లెలూయా. విసుక్కోకూడదు, ప్రార్థన చాలించుకోకూడదు, విసుక్కోకుండా ఎడతెగకుండా మనము నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఆయన దీర్ఘశాంతముతో కనిపెడుతూ ఉన్నాడంట. మనకు కావలసిన న్యాయం చేయడానికి, మనకు కావలసిన వాటిని ఇవ్వడానికి మన కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడంట. ఆయన దీర్ఘశాంతముతో ఆయన కనిపెడుతూ ఉన్నాడంట. కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనము కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి విసుక్కొని మనము చాలించుకున్నట్లయితే మన జీవితంలో మనము ఎన్నో పోగొట్టుకునే ప్రమాదము ఉంది. అందుకనే విసుకక నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. చివరిగా ఏమన్నాడు ప్రభు? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే దీన్ని టోటల్గా సంపూర్ణంగా మాట్లాడాల్సి వస్తే విశ్వాసంతో విసుకక నిత్యము ప్రార్థన చేయాలన్నమాట. హల్లెలూయా. చెప్పండి. విశ్వాసంతో విసుకక నిత్యము లేక ఎడతెగక ప్రార్థన చేయాలి. తప్పకుండా అలాంటి వారి పక్షాన దేవుడు న్యాయం చేస్తాడు. ఆయన తీర్పు న్యాయంగా తీరుస్తాడు. ఆయన వారు దేని కొరకై కనిపెడుతున్నారో దానిని వారికి ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే ఈ యొక్క ఉపమానాన్ని ప్రభువే
స్వయాన తన నోటితో ఈ ఉపమానాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి మీరు ప్రార్థనలు చాలించుకోబాకండి. ఆలస్యం అవుతుందని, లేకపోతే ఇంతకాలం ప్రార్థన చేసినా జరగలేదని మీరు ఆగిపోతారేమో, విసుక్కుంటారేమో, వారి మాటలు వీళ్ళ మాటలు విని మీ యొక్క ఉద్దేశాలు చెడుపుకుంటారేమో. చెప్పుకోవద్దు. అనేక మందిని దుష్టుడు పంపిస్తాడు. ఇంతకాలం మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఏం ప్రయోజనం, ఒకసారి మాతో రండి అని భూత వైద్యుల దగ్గరికి పిలుస్తారు. తాయిత్తులు వేసుకోమంటారు, మంత్రాలు చేయించుకోమంటారు, లేకపోతే ఇంకెక్కడికో తిప్పుతారు. దయచేసి అలాంటి ప్రయత్నాలు ఎంతమంది చేయమని మీకు చెప్పినా ఏ మాత్రం కూడా మీరు ఏకీభించకుండా వాళ్ళతో దేవుని యొక్క ఆత్మతో ఏకీభించి విసుకక నిత్యము విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. హల్లెలూయా. తప్పకుండా దేవుడు తన చిత్తమైన సమయంలో కార్యమును ఆయన చేసి తీరుతాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. పౌలు గారు కూడా ఈ విషయాన్ని తెస్సలోనిక సంఘానికి రాస్తూ తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్య తెలియజేసినటువంటి ఈ విషయాన్ని పౌలు గారు కూడా తెలియచేశాడు. అనేక విషయాలు రాస్తూ 5వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆయన అనేక విషయాలు రాస్తూ 15వ వచనంలో ప్రార్థన గురించి ఒక మాట ఆయన రాశారు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు ఏర్పరచుకున్న 12 మంది అపోస్తులలో ఆ రోజుల్లో లేకపోయినా తర్వాత అపోస్తులలో చేర్చబడినటువంటి అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట రాస్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి అని. కాబట్టి మనము ఎడతెగక ప్రార్థన చేయడం మానకూడదు. విశ్వాసంతో విసుకక నిత్యము ఎడతెగక మనము ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నువ్వు ఎందుకైతే వేడుకుంటున్నావో అది తప్పకుండా ఆయన చేస్తాడు. తర్వాత పౌలు గారు రాసిన అనేక విషయాలు ఉన్నాయి. ప్రార్థనలో నిలకడగా ఉండాలని కొలస్సీలకు రాసిన పత్రిక ఆ పక్కన ఎడమ పక్కన కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనము పౌలు గారు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చప్పలు కొట్టి దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. చంచలమైన బుద్ధి మన జీవితంలో రాకూడదు. నిలకడగా ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలని దీని యొక్క అర్థం. ఇంకా బాగా అర్థం కావాలంటే పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే ఈ విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపనలు చేయడం అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన జీవితాల్లో, మన పితరుల జీవితాల్లో మనం ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఏ విషయం కొరకు చేస్తున్నామో, ఏ సందర్భాని కోసం చేస్తున్నామో ఆ ప్రార్థన చేయడానికి ముందు దేవుడు మన జీవితాల్లో, మన పితరుల జీవితాల్లో, మనకు తెలిసిన వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను, మేలులను అన్నిటినీ తలపోసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మనం చేయాల్సిన వారమై ఉన్నాం. అప్పుడే మన ప్రార్థనలు దేవుడు
ఆలకించి గొప్ప కార్యం చేస్తాడు. అలాగ మనము ప్రార్థనలో చంచల బుద్ధి ఉండకుండా నిలకడగా మనం ఉండాలి. హల్లెలూయా. అంటే మన ప్రార్థనలో నిలకడగా ఉండాలి, తొట్టుపాటు ఉండకూడదు, మనము చంచల బుద్ధితో ఉండకూడదు. ఇప్పుడు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేసుకొని ఇంకొక రోజు ఇంకొక దేవతకో లేకపోతే ఇంకొక పుణ్యస్థలాలకో లేకపోతే ఇంకెక్కడికో పోకూడదు. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు అక్కడ ఒక లిస్టు ఇచ్చాడు. దాంట్లో విశ్వాసంలో నిలకడగా ఉండాలని ఆయన రాసిన ఒక మాట, అది చదువుతాం. చదువుమా. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములన్నీయో ప్రేమతో చేయుడి. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసమందు నిలకడగా ఉండి అని అంటే వీటిల్లో వారు ఈ మాట పెట్టారు. విశ్వాసమందు నిలకడగా అంటే ఈ రెండు ఇప్పుడు కలిపి చూస్తే చూడండి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, విశ్వాసముతో ప్రార్థన చేసే దాంట్లో కూడా నిలకడగా ఉండాలి. అంటే నిలకడైన విశ్వాసము, నిలకడైన ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. విశ్వాసం కూడా నిలకడగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఈరోజు యేసయ్య మీద నమ్మకం, ఇంకొక రోజు ఇంకొకరి మీద, ఇంకొక స్థలం మీద, ఇంకొకరి మీద నమ్మకం, అలా ఉండకూడదు. యేసయ్యను గురించి ఎరిగిన నీవు నేను యేసయ్య మీదే నమ్మకం పెట్టుకోవాలా, యేసయ్య మీదే విశ్వాసం పెట్టుకోవాలా, యేసయ్య మీదే గురి పెట్టుకోవాలా. చచ్చినా బ్రతికినా నా యేసయ్యే అనే విధంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఉన్నటువంటి విశ్వాసం, నెబుకద్నెజరు ఈ యొక్క అగ్నిగుండములో నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, తప్పించకపోయినా సరే నీవు నిలబెట్టి ఇచ్చినటువంటి ఈ బొమ్మకు మేము మొక్కనే మొక్కమని చెప్పారు. ఆ విధంగా ఉండాలి మన విశ్వాసము నిలకడగా. హల్లెలూయా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఒక్కసారి రండి, ఒక్కసారి అటు వెళ్ళొస్తాము, ప్రార్థన కూడా చేసుకోండి. నో, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో కూడా నిలకడగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత పట్టుదల కలిగిన ప్రార్థన గురించి కూడా పౌలు గారు చెప్పినట్టుగా మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. చదువుమా. 11, 12. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఏంటి పట్టుదల అంటే మనం అడిగింది పొందుకునేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి పట్టుదలతో. మనకు పట్టుదల అనగానే మనకు గుర్తొచ్చే ఒక వ్యక్తి ఎవరంటే యాకోబు. ఆదికాండము 33వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే యాకోబు ఎలా దేవుణ్ణి పట్టుబట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్నాడో అక్కడ మనము చదువుతాం. 32వ అధ్యాయము 24వ వచనం నుండి 14వ వచనం నుండి. ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తాను. 24, ఎస్ కరెక్ట్. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు
ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. యాకోబు దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు, వదలలేదు. తొడగూటి మీద కొట్టాడు ప్రభు, నరం చెదిరిపోయింది, అయినా వదలలేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని గట్టిగా పట్టుబట్టాడనమాట. అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన. ప్రభా, నీవు ఈ కార్యం చేస్తేనే కానీ నేను వదిలిపెట్టను, ఈ సహాయం చేస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను. ప్రభా, నీ కరుణ కటాక్షాలు ఈ విషయంలో నాకు అవసరం, నీ కరుణ కటాక్షాలు నువ్వు అనుగ్రహిస్తేనే నేను విడిచిపెడతా అని పట్టుదల కలిగి ప్రార్థన మనము చేయాలి. మన ప్రతి అవసరత కొరకు పట్టుదల కలిగి ప్రార్థన మనం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అనవసరమైన వాటి కోసం పట్టుదల కలిగి ప్రార్థన చేసేది కాదు. మనకు నిజముగా అవసరత ఏవైతే ఉన్నావో వాటి గురించి మనము పట్టుదల కలిగి అడిగినప్పుడు దేవుడు ప్రతి అవసరత తన పరలోక ఐశ్వర్యములో నుండి మనకు ఆయన అనుగ్రహిస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, మనము తర్వాత తెలియజేసుకుందాం. ఈ విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనలను మనము ప్రభువుకు అప్పగించుకుందాం. అందరూ మోకరించండి. తర్వాత వారాల్లో ప్రార్థన గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానించుకుందాం. నీ ప్రార్థన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు హెచ్చుగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉన్నావా? విశ్వాసములో నిలకడగా ఉన్నావా? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా? తమ్ముడు, అన్న, చెల్లి, అయ్యా, అక్కలారా, అన్నలారా, సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? నీ జీవితంలో నువ్వు ఓడిపోతున్నావేమో. ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు దేవుని అనుగ్రహం నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. ఆయా సందర్భాలను బట్టి, ఆయా అవసరతలను బట్టి అధికంగా ప్రార్థన చేయి, హెచ్చుగా ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి హెచ్చుగా ప్రార్థన చేయి. సంఘముతో కలిసి, దైవజనులతో కలిసి ఏకంగా ప్రార్థన చేయి. అతిశయించబాక. ఏమి, నేను చేస్తే నాకు సహాయం రాదా, మేము చేస్తే మాకు రాదా అనేటటువంటి అతిశయము, అజ్ఞానము తొలగించుకొని అపోస్తులు క్రీస్తు యేసును విశ్వసించిన వారందరినీ కలుపుకొని బిగ్గరగా ప్రార్థన చేసినట్టు సంఘ కాపరితో, సేవకులతో, దేవుడు నీకు అనుగ్రహించిన సంఘ కాపరి సేవకులతో, విశ్వాసాలతో కలిసి ప్రార్థన చేయి. అవసరతను బట్టి హెచ్చుగా ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం చూస్తావు. లేఖనాలను పొందుపరిచి, వాగ్దానాలను పొందుపరిచి ప్రార్థన చేయి. లేఖనానుసారమైన ప్రార్థన, వాగ్దానాలతో కూడిన ప్రార్థన, యేసు ప్రభువుని తండ్రిని ఎరిగినటువంటి ప్రార్థన నీ జీవితంలో చేయి. ఆశ్చర్య అద్భుతకరుడు నీ జీవితంలో తన హస్తాన్ని చాచి నీకు ఘనమైన విజయాన్ని ప్రసాదిస్తాడు. అధిక బలం, అధిక కృప అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో నీవు వెనుదిరగని సేవకుడిగా, సేవకురాలుగా, వెనుదిరగని విశ్వాసులుగా మనము ఉండగలుగుతాం. ఆలోచించండి. ఎడతెక్క ప్రార్థన చేస్తున్నావా? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటందు వాళ్ళు ఎడతెక్కున్నారంట. నువ్వెలా ఉన్నావు? ఒకవేళ నీవు విసుక్కొని ప్రార్థన చేయడం మానేసావేమో, ఈరోజు మరలా కొనసాగించు. విసుక్కున్నదంతా పక్కన పెట్టేయి.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా విషయంలో నువ్వు విసుక్కొని ప్రేయర్ చేయడం ఆపివేసి ఉంటే ఈరోజు నువ్వు మరలా మొదలుపెట్టు. పట్టుదల కలిగి పొందుకునేంత వరకు ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో నిలకడగా ఉండు, విశ్వాసంలో నిలకడగా ఉండు. అటు ఇటు వెళ్ళొద్దు. వాళ్ళు వీళ్ళు నిన్ను డైవర్ట్ చేసినప్పుడు ఏమాత్రం చలించద్దు. స్థిరంగా నిలకడగా విశ్వాసంలోను ప్రార్థనలోను ఉండు. ఉన్నావా? ఈరోజు నుంచైనా ఒక తీర్మానం తీసుకో. పట్టుదల కలిగి ప్రార్థన చేయి. యాకోబులాగా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతాను ప్రభా. సరే, నీ పేరు చెప్పు. యథార్థంగా ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గర అబద్ధం చెప్పాడు, నేను ఏశావునని. పరలోకపు తండ్రి దగ్గర యథార్థంగా నేను యాకోబుని అని చెప్పాడు. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు అని సెలవిచ్చిన ప్రకారము యాకోబులో యథార్థత ఎప్పుడైతే బయటకు వచ్చిందో, పట్టుదలతో ప్రార్థిస్తూ పెనుగులాడుతున్నటువంటి యాకోబును దేవుడు అంగీకరించాడు, ఆశీర్వదించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఒకవేళ దేవునికి నీకు మధ్య ఏదైనా పాపం అడ్డుగా ఉంటే, ఏదైనా దాపరికాలుంటే, అసత్యం అనేది అడ్డుగా ఉంటే, మోసము, అక్రమం, అన్యాయం ఏదైనా సరే అడ్డుగా ఉంటే దాన్ని యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని అనుగ్రహం వెంటనే నీ మీదకు వస్తుంది. ఆ కరుణగల దేవుడు, కటాక్షం గల దేవుడు నిన్ను అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పేరే మారిపోతుంది, నీ స్థితే మారిపోతుంది, నీ కుటుంబమే మారిపోతుంది, నీ సమస్తం మారిపోతుంది. ఎంతో ఘనమైనటువంటి పొజిషన్లోకి దేవుడిని తీసుకెళ్తాడు. లోకంలో గనులైన వారికి కలిగే పేరు నీకు తెచ్చిపెడతాడు. ఆలోచించు సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఎలా ఉంది నీ ప్రార్థన జీవితాన్ని? ఒక్కసారి పరిశీలన చేసుకో. పట్టు విడవకుండా యథార్థంగా ప్రార్థన చేయి. నీ హృదయంలో యథార్థత కలిగి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండగా విన్న వాక్యాన్ని బట్టి సోదరుడు ప్రేమ్ మనలను ప్రార్థనలో నడిపిస్తాడు. అందరూ ఎవరు కళ్ళు తెరవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏమైతే తెలియజేస్తున్నాడో ఆ విషయంలో మీరు దేవునికి అప్పగించుకోండి. అందరూ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఒక చక్కని తీర్మానాలు మీ హృదయంలో పెడుతూ ఉన్నాడు. అంగీకరించండి. అవును తండ్రి. విశ్వాసంలో నిలకడగా ఉన్న నాయన మొదలుపెట్టి ప్రభావ మీ యొక్క నాయన జవాబు పొందుకునే నాయన కృపమాలయ ప్రార్థన చేస్తున్న ప్రభావ ఏసయ్య పొందనాలు నాయన సహాయం చేయండి. యాకోబు ప్రభావ దేవా మీతో పెరుగులారని ప్రభావ నాయన విసుగుకోకుండా ప్రభావ పట్టుదలకి నాయన మీ పాదాలను నాయన పట్టుకొని
Yes, my మాకు Jesus. న్యాయం తీర్చే దేవుడు నాయన. Yes. ప్రభా నా పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ప్రభా. దేవా పరిస్థితులను ప్రభా నెమ్మదికరంగా మార్చే దేవుడు ప్రభా. స్తుతున్నాను. అటువంటి నాయన మీకు ప్రభా నాయన విసుగుగా నేను ప్రార్థించడానికి సహాయం చేయండి. విశ్వాసులే మాత్రం సన్నిహితుకోకుండా మా ప్రభా నాయన మీ అందే గురిగిన వారిని ప్రభా ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రభా ఆటంకపరిచిన ప్రభా కలవపరిచిన నా తండ్రి నాయన ఎవరు మాకు నాయన ఇది కాకుండా ప్రభా కార్యం చేసే నాయన జవాబిచ్చే మీకే మొరపెట్టి Yes. గొప్ప సమాధానం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి. ఈ ప్రార్థనా జీవితంలోనైనా మమ్మల్ని స్థిరపరిచి ఆస్వాదించి బలపరిచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ ఒకరొకరు సమాధానం తెలుపుకొని జీవించండి. దేవుని నిత్య సమాధానం మీ అందరితో